రోజు కష్టపడితే కానీ ఇంట్లో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టిన ఒక మగాడి జీవితం. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వీరేంద్రాచారి. ఇతను రాజంపేటలో ఒక చిన్న రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు. పెళ్ళైన తర్వాత భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కోవిడ్ కెళ్ళి ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అంతా బాగుంది అనుకునే టైంకి ఏమేదో తెలీదు, సడన్ గా ఆరోగ్యం బాగలేక కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చేసాడు. డాక్టర్స్ టెస్ట్ చేసి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, కనీసం వారానికి 2 సార్లు డయాలసిస్ చేయాలని చెప్పారు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఓ పక్క ట్రీట్మెంట్ ని, మరో పక్క కుటుంబాన్ని రెండింటిని నెట్టుకుంటూ వచ్చేశాడు. ఇప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఓ పక్క పిల్లల చదువులు, మరో పక్క ట్రీట్మెంట్, మరో పక్క ఇంటి బాధ్యతలు అన్ని ఒకేసారి మీద పడిపోయాయి. తనేమో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని భార్య పిల్లల్ని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు. డాక్టర్స్ ఏమో బయటకు అసలు పనే చేయకూడదు, పని చేస్తే నీకే రిస్క్ అని చెప్పేశారు. తను రెక్కాడిస్తే గానీ డొక్క తీరని పరిస్థితి వాళ్ళ ఇంట్లో వాళ్ళది. తనకంటూ ఎవరూ లేరు, కుటుంబ సహాయం అస్సలు లేదు. ఇప్పుడు మనందరం తన కోసం నిలబడి కాస్త సహాయం చేద్దాం. మీరిచ్చే ప్రతి రూపాయి తనకు ఉపయోగపడేలా చేద్దాం. తన కుటుంబానికి మనం ఓ చిన్న కిరాణా షాప్ లాగా ఏదైనా పెట్టిస్తే తనకు జీవనోపాధిగా ఉంటుంది, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికి నా వంతు సహాయం నేను చేశాను. ఇప్పుడు మీ వంతు. మీరంతా తన కోసం ముందుకు వచ్చి సహాయం చేస్తారని తను ఆశిస్తున్నాడు. మీరు కానీ తనకు సహాయం చేయాలనుకుంటే తన ఫోన్ పే నంబర్ కానీ, జీపే నంబర్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, సహాయం చేసేసేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి తన కోసం మనం ఉన్నామని నిలబడదాం. జై హింద్.